హాయ్ అండి అందరికీ. పొటాటోతో మంచి రెసిపీ చేసుకుందాం. చూడండి, మిల్లీ మేకర్ పొటాటోని బాగా ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న దాన్ని లాస్ట్ బాగా మెత్తగా ఉడికించుకోండి. ఉడికించుకున్న దాన్ని అయితే మనం ఇట్లా పక్కకు వేరు చేసి దాన్ని అయితే ఇలా మొత్తం ఒత్తేసుకోవాలి. బాగా మంచిగా ఒత్తేసుకొని చూడండి, నేను చూపిస్తున్నట్టుగా మంచిగా దాన్ని అయితే ఒత్తేసేయండి. బాగా నీట్గా ఒత్తేసి దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం మసాలాస్ ఉంటాయి కదా, కొత్తిమీర మసాలా కానీ, ఉల్లిపాయలు కానీ, మిరపకాయలు కానీ, ఇట్లా అన్నీ కార్న్ పౌడరు ఇవన్నీ కూడా చూడండి. చీజ్ కూడా మనం మధ్యలో పెడతా ఉంటాము, మంచిగా ఉంటుంది చాలా బాగా. ఇట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి మనమైతే దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని అంతా మంచిగా కొద్దిసేపు మీరు పక్కకు పెడితే అది మంచిగా అవుతుంది. సో ఇవి ఇట్లా ఉండలుగా చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. చాలా బాగుంది వీడియో. సో చూడండి, మొత్తం అంతా అట్లా చేసుకున్న మంచిగా చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేయండి. చాలా బాగా వస్తుంది ఖచ్చితంగా. టేస్ట్ అయితే అదిరిపోయింది నిజంగా. సాస్తో తినండి, టమాటో సాస్తో, మామూలుగా లేదు. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఆలుగడ్డ మిల్లీ మేకర్తో తయారు చేసిన రెసిపీ ఇది. చాలా బాగుంది. థ్యాంక్ యూ వాచింగ్.